షాక్ అయ్యా ఈ సినిమా చూసి నేను. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. ఎస్ సరస్వతి మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ అప్రోచ్ అవ్వడం కోసం అపాయింట్మెంట్ ఇప్పించిన అతనికేమో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ చెప్పారంట. అపాయింట్మెంట్ ఇప్పించిన తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఏమో బద్రీ సినిమా స్టోరీ చెప్పారంట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈ సినిమా ట్రైలర్ కి ఈ సినిమాకి ఉన్న సంబంధం కూడా అలాంటిదే. ట్రైలర్ కి సినిమాకి 1% కూడా సంబంధం ఉండదు. ఈ ట్రైలర్ చూసి నేను ఈ సినిమా మన కోర్టు సినిమా లాగే ఉంటుంది, లాయర్లు ఆర్గ్యుమెంట్లు ఇలాగే నడుస్తుంది కథ మొత్తం అనుకున్నాను. సినిమా థియేటర్ కి వెళ్ళాను, కూర్చున్నాను, సినిమా స్టార్ట్ అయింది. వెళ్ళడమే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ వచ్చి ఒక 2-3 ట్విస్టులు కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. థర్డ్ ట్విస్ట్ దగ్గర మొదలవుద్ది అసలు స్టోరీ. అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ మొత్తం ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్ చూస్తున్నప్పుడు అసలు నేను ఏమనుకుని ఈ సినిమాకి వెళ్ళాను, స్క్రీన్ మీద ఏం చూస్తున్నాను అనేది ఆలోచిస్తే నాకు ఇప్పటికీ షాకింగ్ గానే ఉంది. జస్ట్ ట్రైలర్ లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే సినిమాలో యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్ అలా అయిపోతుంది. సినిమా భలే ఉందిరా బాబు అనే ఫీలింగ్ తోనే నేను ఇంటర్వెల్ లో బయటికి వెళ్ళా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం టూ మచ్ బోరింగ్ ఉంది సినిమా. ఒకనొక టైంలో ఈ సినిమా డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, రైటర్ ని అందరినీ తిట్టుకున్నాను నేనైతే. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ సినిమా ఊపందుకుంటుంది. క్లైమాక్స్ మాత్రం అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది సినిమాలో. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్. అందరూ సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులే ఉన్నారు సినిమాలో. సో వాళ్ళ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. కాకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా అదిరిపోయింది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్ గా ఉండడం వల్ల చాలా థ్రిల్ అయ్యా నేను. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్. ఒక్క ముక్కలో కూడా చెప్పేయచ్చు అదేంటి అనేది, బట్ నేనైతే ఇక్కడ చెప్పదలుచుకోలేదు. చెప్తే అది కొంతవరకు స్పాయిలర్ అవుతుంది. ఓపెన్ గా చెప్తా, అదే క్లైమాక్స్ కానీ ఈ సినిమాకి లేకపోయి ఉంటే చాలా పెద్ద డిజాస్టర్ అయ్యేది. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ టైటిల్స్ అప్పుడు బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 30 minutes చాలా బోరింగ్ గా ఉంటుంది సినిమా. అది కూడా తీసేస్తే సినిమా డ్యూరేషన్ 2 hours కూడా ఉండదు. అందుకేనేమో అది అలాగే ఉంచేశారు. అంటే స్క్రిప్ట్ లో ఏదైతే రాసి ఉందో అది యాజ్ ఇట్ ఈస్ తీసే ప్రయత్నం చేశారని అర్థమైంది నాకు. అలా కాకుండా కొంతవరకు మన డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇంకొంచెం ప్రయత్నం చేసి ట్రిమ్ చేసి ఉంటే సినిమాని ఇంకా చాలా బాగుండేది. ఇంతకు మించి ఈ సినిమాలో నెగిటివ్స్ అయితే నాకేం కనిపించట్లేదు. అక్కడక్కడ చిన్న లాజిక్లు అయితే మిస్ అయ్యారు, బట్ ఓకే పర్లేదు. ఈ వారం 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను 2 సినిమాలు చూశాను. ఆ 2 సినిమాలో నేనైతే సరస్వతి మూవీని మస్ట్ వాచ్ కింద రికమెండ్ చేస్తా. మీరు గనక ఒక మంచి సినిమా చూడాలి అనే ఉద్దేశంతో ఉంటే ఖచ్చితంగా సరస్వతి మూవీకి వెళ్ళండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.